డైరెక్షన్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, అరే వంశీ మ్యాన్, అసలు డైరెక్షన్ ఏంట్రా? అరే నేను వివి వినాయక్ ఎక్కడ కనపట్లేదు ఏంటి, ఏమైపోయాడా అనుకున్నాను. కానీరా అసలు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైందిరా వివి వినాయక్ ఎంత టాలెంటెడ్. అసలు ఒక డెబ్యూ హీరోని కరెక్ట్ గా వివి వినాయక్ తప్ప ఇంకెవరు చూపించలేరురా. హీరో ఎంత బక్కగా ఉన్నా, విలన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, ఒక్క గుద్దితే విలన్స్ అందరూ పడిపోతారా అన్న కాన్సెప్ట్ అసలు. అరే నేను ఒకసారి బన్నీలో చూశాను రా ఫస్ట్, తర్వాత బన్నీ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా సరే అన్ని సినిమాల్లో చూడలేదు, కానీ ఈ సినిమాలో మళ్ళీ చూశాను రా. సూపర్ డైరెక్షన్ మ్యాన్. అసలు ఒక డెబ్యూ హీరోని కరెక్ట్ గా ఎలా చూపించాలి, ఆయనలో స్ట్రెంగ్స్ ఏంటి, ఆయనలో వీక్నెస్ ఏంటి, ఆయన ఎక్కడెక్కడ ఏ సీన్స్ లో ఎలా ఎలివేట్ చేయాలి అనేది వివి వినాయక్ తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదురా. లాస్ట్ లో సుమోలు లేపుతాడరా. అసలు సుమోలు లేపడం అనేది మన వివి వినాయక్ ఎలాగో సిగ్నేచర్ కానీ మనకు తెలుసు. కానీరా ఈ సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ లో సుమోలు ఎప్పుడెప్పుడు లేపుతాడా నేను అసలు నేను థియేటర్కి వెళ్ళిందే సుమోలు లేపడం చూడడానికి రా. నేను లాస్ట్ వరకు చాలా టెన్షన్ పడ్డాను. అరే సుమోలు లగవా ఎలాగా స్టోరీకి సుమోలు లేవడానికి అసలు సంబంధం లేదా, ఎలాగా అని. సుమోలైనా ఏదో ఓకే స్కార్పియో ఉందా?